మంచిర్యాల జిల్లాలో డయాబెటీస్ రోగులను పిఏడి సమస్య కలవరపెడుతోంది. అయితే దీనిపై ఇప్పటికే యశోద హాస్పిటల్స్ నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ రాజు కీలక హెచ్చరికలు జారీ చేశారు. కాళ్లకు రక్త ప్రసరణ తగ్గటం వల్ల చిన్న గాయాలు కూడా మానకుండా చివరికి కాలు తొలగించాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నడిచేటప్పుడు నొప్పి, పాదాలు చల్లబడటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే స్కాన్ చేయించుకోవాలని సూచించారు. సరైన సమయంలో యాంజియోప్లాస్టీ వంటి ఆధునిక చికిత్సలు పొందడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఫోర్ అందిస్తారు. నరేష్, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శశిరేఖ. ఇటు మధుమేహం ఉన్నటువంటి వారు కేవలం షుగర్ లెవెల్ చూసుకుంటే సరిపోదు, కాళ్ళ విషయంలోనూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు ఆదిలాబాద్ జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఎక్కువగా పేషెంట్లు ఇక్కడ హైదరాబాద్ కు వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి డిసీజ్లతోటి తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టుగా క్రమంగా కేసులు కూడా పెరుగుతున్నటువంటి క్రమంలో ఇటు ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించారు. మరి దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ డయాబెటిక్ సంబంధించినటువంటి పిఏడి డిసీజ్ ఏదైతే ఈ పెరుగుతున్నటువంటి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ పిఏడి కేసులకు సంబంధించి కొన్ని విషయాలకు సంబంధించినటువంటి అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్స్ మలక్పేట్ మన హైటెక్ సిటీ యూనిట్ కి సంబంధించినటువంటి సీనియర్ సర్జన్ శ్రీకాంత్ రాజు గారు ఇక్కడ ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా ప్రజలకు అవగాహన కల్పించి వారికి ఆధునికటువంటి ఏదైతే వైద్య సదుపాయాలు ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవాలని, దీనికి సంబంధించి ఏదైతే డయాబెటిక్ ఉన్నటువంటి వారు చిన్న గాయమే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే ఇటు ఇది కాళ్ళను కోల్పోయేటటువంటి ప్రమాదం ఉందని ముందస్తుగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారు పిఏడి మహమ్మారి వెంటాడుతూ ఉంటుందని, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల కాళ్లకు రక్త ప్రసరణ తగ్గి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా దారితీసేటటువంటి అవకాశాలు ఉన్నాయని, దీనికి సంబంధించి వాస్కులర్ సర్జన్ శ్రీకాంత్ రాజు కూడా కీలకమైనటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. రక్త ప్రసరణ తగ్గడం వల్ల చిన్న చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో సకాలంలో చికిత్సను అందించకపోతే ఆ కాలును కూడా పూర్తిగా తొలగించేటువంటి దుస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో చాలా మందికి కూడా ఈ డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు దీనిపైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు తీవ్ర అనారోగ్య పాలవుతూ ఇటు చివరి దశలో 4వ స్టేజిలో ఉన్నటువంటి దశలో ఇటు హైదరాబాద్ వంటి మహానగరాలకు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల జిల్లాతో పాటు ఇటు పెద్దపల్లి జిల్లా గోదావరి నుంచి కూడా కొంతమంది పేషెంట్లు వచ్చి చికిత్స అందించారు. వారు ప్రస్తుతం కోలుకొని ఇటు సరైన సకాలంలో వైద్యం అందించడం వల్ల కోలుకున్నారని చెప్పేసి కూడా అటువంటి చికిత్సలు అందించడం వల్ల వ్యాధులు నయమై వాళ్ళు ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటు వ్యాధులు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ఏర్పడ్డప్పుడే జాగ్రత్తలు పాటించాలి. నడిచేటప్పుడు కాళ్ళలో విపరీతమైనటువంటి నొప్పి రావడం, పాదాలు ఎప్పుడు చల్లగా ఉండడంతో పాటు వేళ్ళు నల్లబడడం లాంటి, గోర్లు రంగు మారడం వంటి ఏదైతే ఉన్నాయో, దాంతో పాటు ఏదైతే చిన్న దెబ్బ తగిలినటువంటి మొండికాయలు మానకపోవడం ఎంతకాలమైనా కూడా అటువంటి లక్షణాలను తక్షణమే గుర్తించి సకాలంలో సంబంధిత వైద్య నిపుణుల వద్దకు చేరుకొని వారి చికిత్స అందించే విధంగా కూడా చికిత్స పొందాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఇది ఆధునిక వైద్యం పిఏడిని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని తెలిపారు. దీంతో పాటు డాప్లర్ స్కాన్ ద్వారా రక్త ప్రసరణను అంచనా వేస్తూ బ్లాక్లు ఏవైతే బ్లడ్ క్లాట్ అయినటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో యాంజియోప్లాస్టీ వంటి అత్యాధునిక చికిత్సలతోటి తిరిగి రక్త ప్రసరణను పునరుద్ధరించవచ్చు అని చెప్పేసి సూచించారు. ముఖ్యంగా ధూమపానం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాటిని మానుకోవాలని, లేదా చికిత్స చేసినా కూడా ఫలితం ఉండదని చెప్పేసి కూడా హెచ్చరించారు. అయితే ప్రస్తుతం నివారణ మేలు అన్నటువంటి సూత్రాన్ని పాటిస్తూ ప్రతిరోజు పాదాలను పరిరక్షించడం అనేది ముఖ్యమైనటువంటి ఆహారం నియమాలు కూడా పాటించడం ద్వారా ఈ ముప్పు నుంచి బయటపడవచ్చునని చెప్పేసి మన సర్జన్ శ్రీకాంత్ రావు సూచించారు. ముఖ్యంగా స్మోకింగ్ చేసేటటువంటి డయాబెటిక్ పేషెంట్లు పిఏడి వచ్చేటువంటి అవకాశం 400% ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పారు. 50 ఏళ్ళు పైబడినటువంటి మధుమేహులు కనీసం ఏడాదికోసారైనా కూడా పాదాలకు సంబంధించిన రక్త ప్రసరణ పరీక్షలు చేయించుకోవాలని, ఇటు మంచిర్యాల వంటి ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులో ఉన్నటువంటి తరుణంలో
దీనికి సంబంధించిన చికిత్సలు అందించుకొని ఇక్కడ యశోద హాస్పిటల్స్ కు సంబంధించినటువంటి ఈ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన అవగాహన సదస్సు నిర్వహించి దీనికి సంబంధించిన పూర్తి లక్షణాలతో పాటు దాని వల్ల వచ్చేటువంటి రోగాలు ఏ విధమైనటువంటి తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పేసి కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ముందస్తుగానే సూచనలు లక్షణాలను పసిగట్టి ఇటు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో ఆహారపు అలవాట్లు కూడా మార్పు చేసుకోవాలని చెప్పేసి, ధూమపానం కూడా పూర్తిగా మానివేయడం వల్లనే రక్త ప్రసరణ సమస్యలను అరికట్టవచ్చు అని చెప్పేసి కూడా పేర్కొన్నాడు. అయితే వ్యాధి లక్షణాలు కనిపించినటువంటి వెంటనే సకాలంలో దానికి సంబంధించినటువంటి వైద్యుల ద్వారా చికిత్స పొందాలని చెప్పేసి కూడా డాక్టర్ శ్రీకాంత్ రాజు సూచించినటువంటి పరిస్థితి ఇక్కడ మీ సమావేశంలో అవగాహన సదస్సులో వెల్లడించారు. ఇక్కడ మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఒక ముఖ్యమైన వ్యాధి గురించి దాని లక్షణాల గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మధ్యకాలంలో మాకు చాలా మంది పేషెంట్స్ యొక్క వ్యాధితో వచ్చి వాళ్ళు టర్మినల్ స్టేజెస్ లో మా దగ్గరికి తగ్గడానికి రాకపోవడం వల్ల కొందరు పేషెంట్స్ కి ఇబ్బంది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ వ్యాధి అనేది చాలా త్వరితగతిన పెరుగుతుంది కూడా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. అదేంటి అంటే, డయాబెటీస్ తో పాటు ప్యాడ్ అనే వ్యాధి ఎక్కువగా ఫాస్ట్ గా సోకుతుంది. ఎందుకు అంటే, మన భారతదేశం అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ సంక్రమిస్తుంది. ఆ డయాబెటీస్ సంక్రమించిన ఆల్మోస్ట్ 30% ఆఫ్ పేషెంట్స్ లో ఈ ప్యాడ్ అనే సమస్య వస్తుంది. దానే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఎలాగైతే గుండెకు మన హార్ట్ అటాక్ వస్తే దాన్ని మనం క్యాడ్ అంటాము, సిఐడి అంటే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. అదే మాదిరి కాళ్ళలోని రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు, కాల్షియం ఇలాంటివి పేర్కొని అది ఎప్పుడైతే రక్తనాళం మూసేస్తుందో దాన్ని మనం పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాము. ఈ లక్షణాలు వచ్చిన పేషెంట్స్ కి ఏమవుతుందంటే, నడిచేటప్పుడు పిక్క కండరాలు పట్టుకోవడం, కాళ్ళు నొప్పి రావడము, నిద్ర పట్టలేనంత ఇబ్బంది కలగడము పాదాల్లో, అదే మాదిరి కాళ్ళు చల్లబడిపోవడము, నడకలో ఇబ్బంది కలగడము, వారు నిత్యంగా చేసిన పనులు ఏవి సరిగ్గా చేసుకోలేకపోవడము, ఇంకొందరు కాళ్ళలో పుండ్లై అవి మానకుండా మానని గాయాల్లా మారి ఆ ఇన్ఫెక్షన్ సోకి వేలు తీయడము, లేదా పాదం తీయడము, లేదా కాలు లేదా వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో ఇలాంటి పేషెంట్స్ మాలాంటి వాస్కులర్ సర్జన్స్ దగ్గరికి త్వరితగతిన రాగలిగితే మేము వాళ్ళకు సింపుల్ టెస్ట్ అంటే డాప్లర్ టెస్ట్ కానీ సిటీ యాంజియోగ్రామ్ కానీ చేసి ఆ లెవెల్ ఆఫ్ బ్లాకేజ్ చూసుకొని ఆ బ్లాకేజ్ కి తగినట్టు వాళ్ళకు ఎలాగైతే మన గుండెకి బైపాస్ చేస్తాము, ఎలాగైతే గుండెలో స్టంట్ పెడతాము, అలా కాళ్ళలో కూడా చేసి రక్త సరఫరా పెంచడం ద్వారా వారిని కాళ్ళని కాపాడగలుగుతాము, ప్రాణాన్ని కాపాడగలుగుతాము.